మీరు చూస్తున్నారు వైవిఎన్ న్యూస్. మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. పాయిగ్రపేట నియోజకవర్గంలో నక్కపల్లి ఈరోజు నిజంగా ఒక పండగ వాతావరణాన్ని తలపించింది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు నిదర్శనంగా ఈరోజు నక్కపల్లిలో పలు కీలక కార్యక్రమాలకు రాష్ట్ర హోంమంత్రి వర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారు, మంత్రులు కొల్లు రవీంద్ర గారు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాన సత్యప్రసాద్ గారు, అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గారు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ తాతయ్య బాబు గారు హాజరై ప్రారంభించారు. మొదటగా నక్కపల్లి అడ్డరోడ్డు ప్రాంతంలో కొత్తగా ఏర్పాటు చేసిన రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని మంత్రులు ప్రారంభించారు. అనంతరం నక్కపల్లి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఆర్ఎంఎస్ నిధులు 3 కోట్లతో నిర్మించిన బాలికల హాస్టళ్లను ప్రారంభించారు. ఆ తర్వాత ఉప్మాక గ్రామంలో ఎంజీఎస్ఆర్ఈజీఎస్ నిధులు 35 లక్షలతో నిర్మించిన సచివాలయం భవనాన్ని ప్రజలకు అంకితం చేశారు. ఈ కార్యక్రమాల అనంతరం నక్కపల్లి హైవే రోడ్డులో ఉప్మాక ఆర్చ్ దగ్గర నుంచి నక్కపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు 3 రాష్ట్ర మంత్రులు, ఎంపీ సీఎం రమేష్ గారు బైక్ ర్యాలీగా తరలివచ్చారు. ర్యాలీ సాగినంతసేపు ప్రజలు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. అడుగడుగున నాయకులకు బ్రహ్మరథం పట్టారు. అనంతరం నక్కపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రౌండ్లో భారీ సభ నిర్వహించారు. ఈ సభకు పాయిగ్రాపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ శ్రీ కొప్పుశెట్టి వెంకటేష్ అధ్యక్షత వహించారు. ఈ సభలో మంత్రులు, విద్యార్థులు, రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన సుమారు 25,000 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను, అలాగే 10వ తరగతి విద్యార్థులకు 2,600 సైకిళ్లను మంత్రుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. పాసు పుస్తకాల పంపిణీ సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి వర్యులు అనిత గారు మాట్లాడుతూ, ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కర్నూలు సభలో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ ఈ రోజు రైతులకు మీ భూమి మీ హక్కు అనే విధానంతో రాజముద్రతో పాటు మీ ఫోటోను కూడా పాసుబుక్తో అందిస్తున్నామని తెలిపారు. సభ ముగిసిన అనంతరం పాయిగిరపేట నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ కొప్పుశెట్టి వెంకటేష్ గారు మంత్రులను పుష్పగుచ్చాలు, దండలతో ఘనంగా సన్మానించారు. మొత్తం మీద నక్కపల్లి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు ఉత్సాహంతో పూర్తిగా పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. అదే ఎలా చూడండి. షేక్ కాళీషా గారు పట్టాదారు పాస్ పుస్తకం గౌరవ మినిస్టర్ గారి చేతుల మీదుగా అందుకుంటున్నారు. నెక్స్ట్ నౌకరాజు గారు, దార్ల నాగరాజు
తర్వాత మనబాల కొండబాబు, కాళ్ళ శ్రీనివాస్, నల్లమంటి నాగమణి, నెక్స్ట్ పాయికరాపేట మండలం ఎల్లపు వెంకట సతీష్, నానబోయిన నాగరాజు, దేవవరపు ఆనంద్ కుమార్, స్పేస్ ఇవ్వాలి మీరు. గెడ్డం నగేష్ బాబు, నేమాని సూర్యనారాయణ,